పోలీసుల అదుపులో ఉదయ్ కృష్ణారెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అదుపులోకి. మహిళా ట్రైనీ ఐపీఎస్ను లైంగికంగా వేధించిన ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఆ తర్వాత కనిపించకుండా పోయిన ఉదయ్ 10 రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్న పోలీసులు. బాధితురాలి మెడపై గొంతు నులిమిన ఆనవాళ్ళు. అమ్మాయిలు రాక్షసులు తయారవుతుండ్రా పోలీసు వాళ్ళు. ఎన్లో ఉన్నది ఇది 13. రాక్షసులే. కాకి చొక్కు ఉంటే దీని తల్లిగా మా అంతా మొగడలేడు అనుకుంటుండే ఎవడు. ఇది పోలీసుల అదుపులో ఉదయ్ కృష్ణారెడ్డి. మిర్యాలగూడలో అదుపులోకి. మహిళా ట్రైనీ ఐపీఎస్ను లైంగికంగా వేధించిన ఆరోపణలతో కేసు నమోదు. అతిగా మద్యం సేవించి ఆసుపత్రి పాలైన ట్రైనీ ఐపీఎస్ డిశ్చార్జ్ అనంతరం కోర్టులో క్వాష్ పిటిషన్. ఆ తర్వాత కనిపించిన ఉదయ్ 10 రోజుల తర్వాత అదుపులోకి. బాధితురాలి గొంతు నులిమిన ఆనవాళ్ళు ఉన్నాయంట. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ శివారులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించారని, పలుమార్లు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడడంతో పాటు తనను జుట్టు పట్టుకొని అతని గదికి ఈడ్చుకు వెళ్లాడని, మెడపై కత్తి పెట్టి కదలకుండా చేశాడని, అసభ్యకరంగా తాకాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. అంతేకాకుండా తన ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాలంటూ ఒత్తిడి తెచ్చేవాడని, తనకు తెలియకుండా తీసిన వీడియోలను తన భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేశాడని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి తన పరువుకు భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కేసు నమోదైన మరుసటి రోజే ఉదయ్ కృష్ణారెడ్డి అతిగా మద్యం సేవించి ఆసుపత్రి పాలయ్యారు. ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు పోలీసులు సహా అంతా భావించగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా అతిగా మద్యం సేవించడంతోనే స్పృహ కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాన్ని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్పై విచారణను న్యాయస్థానం తొలుత ఈ నెల 27కు వాయిదా వేసింది. దాంతో అత్తాపూర్ పోలీసులు ఆయనను విచారించడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరని తెలిసింది. నోటీసులు అందజేయడానికి ఆయనకు సంబంధించిన 2 అడ్రస్లకు వెళ్ళగా ఆయన లేరు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఉదయ్ కృష్ణారెడ్డి పరారైనట్లు ప్రచారం జరిగింది. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపులు చేపట్టాయి. ఇదిలా ఉండగా ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్పై విచారణను ఈ నెల 27న ప్రారంభిస్తామని న్యాయస్థానం మరో రెండు రోజులు వాయిదా వేసింది. అప్పటికి గాలింపు ముమ్మరం చేసిన అత్తాపూర్ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి నువ్వు తప్పే చేయలేదు కదరా బాయ్, నువ్వు తప్పే చేయలేదు కదా, తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు మరి పారిపోతున్నావు? నువ్వు తప్పే చేయలేదు కదా, ఎందుకు పారిపోతున్నావు అంటున్నా. తప్పు చేసినోడే పారిపోతా ఉంటారు. ఫోన్లు స్విచ్ ఆఫ్లు పెట్టుకొని సిమ్ములు పక్కన పెట్టుకొని తప్పు చేసినోడే పారిపోతూ ఉంటాడు. తప్పు చేయనోడు ఎవడు బాజాప్తే ఎదుర్కొంటాడు. కేసుగా బొషానం అయిందేదో అయింది. కాపాడవుతుండ్రు డిపార్ట్మెంట్లో మొత్తం కామ పోలీసులు తయారవుతుండ్రు. రక్షించాల్సిన పోలీసులే భక్షకులై కొరుకుతున్నారు ఆడోళ్ళను. వీడు ఐపీఎస్ మళ్ళా వీడు పారిపోలేదు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. పారిపోతే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పోయినావు, ఒంగోలు ఎందుకు పోయినావు? పారిపోకపోతే తాను పరారీలో ఉన్నట్లు మీడియాలో ప్రసారమైన వార్తా కథనాలపై ఉదయ్ కృష్ణారెడ్డి మంగళవారం స్పందించారు. ఒక మీడియా ఛానల్తో ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలని అవాస్తవాన్ని, తనపై వచ్చిన ఆరోపణలు తెలిసి తన నానమ్మ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, అందుకే ఆమెను చూడడానికి తమ స్వగ్రామం ఉళ్లపాలెం వెళ్ళినట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలు మీ గంత కష్టపడి గంత చదివించి అంత చేస్తే తీరా పెళ్ళైన మహిళను పట్టుకొని హింసిస్తేవి కదరా. ఐపీఎస్ అంటే మీ ఊర్లా, మీ జిల్లాలా, నీ క్లాస్మేట్లల్లా, నువ్వు చదువుకున్న స్కూలు, నువ్వు చదువుకున్న కాలేజు, నువ్వు చదువుకున్న కథా కార్ఖానా అందరు వచ్చి సెల్యూట్ కొట్టేవాళ్ళు. ఉన్న ఇజ్జత్ మొత్తం తీసుకున్నావా? మొత్తం పోయిందా? ఇజ్జత్ మొత్తం పోయిందా? ఏం లాభం?